స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. 10వ కీర్తన. ఈ కీర్తన ప్రశ్నతో ప్రారంభించబడింది. బైబిల్లో కొన్ని కీర్తనలు ప్రశ్నలతోనే ప్రారంభించబడినాయి. అందులో ఇది ఒకటి. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచున్నావు? ఆపత్కాలంలో నీవు ఎందుకు దాగి ఉన్నావు? ప్రశ్నతో కూడినటువంటి ఆ కీర్తన 30వ కీర్తన 7వ వచనము. యెహోవా, దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెంది తిని. భక్తుడైన దావీదు అంటున్నాడు, నీవు కనిపించని ఆ సమయాన్ని నేను భరించలేకపోయా. ఇక్కడ దావీదు నీ ముఖము నీవు దాచినప్పుడు నేను కలత చెంది తిని. ఈ కీర్తనను జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే నీతిమంతులు శ్రమల్లోనూ కష్టంలోనూ ఆపదల్లోనూ వెళ్తున్న సమయంలో వారిని బాధించేవాళ్ళు, గాయపరిచేవాళ్ళు, హింసించేవాళ్ళు వర్ధిల్లుతున్నప్పుడు ఒకవైపు నీతిమంతులు హింసించబడుతూ, ఒకవైపు ఆత్మీయులు బాధించబడుతూ, ఒకవైపు ఆత్మీయులు గాయపరచబడుతున్నప్పుడు గాయాలు చేసేవాళ్ళు, బాధించేవాళ్ళు, వేధించేవాళ్ళు, శోధించేవాళ్ళు నిర్భయముగా జీవిస్తున్నప్పుడు, దేవుని శిక్ష వారి మీదకు రాకుండా ఉన్నప్పుడు ఈ పరిస్థితిని చూసిన భక్తుడు ఈ కీర్తన రాస్తున్నాడు. ఒకవైపు నీతిమంతుడు గాయాలు పొందుతున్నాడు, వేధించబడుతున్నాడు, బాధించబడుతున్నాడు. మరోవైపు బాధించేవాళ్ళు, వేధించేవాళ్ళు, గాయపరిచేవాళ్ళు ఏ భయము లేకుండా నిర్భయముగా జీవిస్తున్నారు. ప్రభువా, ఇలా జరుగుతూ ఉన్నప్పుడు నువ్వెందుకని మౌనంగా ఉన్నావు? ఇలా జరుగుతూ ఉన్నప్పుడు నువ్వెందుకు నీ బిడ్డల పక్షమున పోరాడకుండా గాయపరిచేవారిని, బాధించేవారిని నాశనం చేయకుండా నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు? నువ్వెందుకు దూరంగా ఉంటున్నావు అనే ప్రశ్న వేస్తూ ఈ భక్తుడు ఎదుట జరుగుతున్న సంఘటనను గూర్చి కీర్తన రాయటం జరిగింది. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒకవేళ నువ్వు గాయపరచబడుతున్నట్లయితే, ఒకవేళ నువ్వు బాధించబడుతున్నట్లయితే, అలా బాధించబడుతూ గాయపరచబడుతూ కూడా ప్రభువు మీదే ఆధారపడి ప్రభువే చూసుకుంటాడు, ప్రభువే సమాధానం ఇస్తాడు అనే విశ్వాసం కలిగి నువ్వు ముందుకు వెళ్తున్నట్లయితే తప్పనిసరిగా ప్రతిఫలాన్ని నువ్వు చూస్తావు. యాకోబు పత్రికలో ఈ విధంగా రాయబడి ఉంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు. ఏముందండి? మీరు నీతిమంతుడైన వానిని శిక్ష విధించి చంపేస్తారు మీరు, కానీ నీతిమంతుడు ఎదిరించడు. నీతియుక్తంగా నీతిమంతులుగా మనం జీవిస్తున్నప్పుడు బాధించేవాళ్ళు, వేధించేవాళ్ళు, గాయపరిచేవాళ్ళు రోజు రోజుకు పెరిగిపోతున్నప్పుడు విచిత్రం ఏమిటయ్యా అంటే, ఎవరైతే మనల్ని బాధిస్తున్నారో, గాయపరుస్తున్నారో, శోధిస్తున్నారో, వేధిస్తున్నారో, భయక్రాంతులుగా మనల్ని చేస్తున్నారో అటువంటి వారికి ఎటువంటి శిక్ష పడకపోవడం ఆయా సందర్భాల్లో మనం చూసినప్పుడు మన హృదయంలో ఎంతో బాధ, ఎంతో వేదన కలగడం సహజమే. అడుగుతున్నాను, మీలో ఎంతమంది ఇటువంటి పరిస్థితి గుండా వెళ్ళారు? నిర్నిమిత్తముగా నేను బాధించబడ్డా, నిర్నిమిత్తముగా నేను గాయపరచబడ్డా, నిర్నిమిత్తముగా నేను వేధించబడ్డా, నిర్నిమిత్తముగా నేను అన్యాయానికి గురి అయ్యా. నా సంగతి పక్కన పెట్టండి, కానీ ఎవరైతే నన్ను బాధించారో, ఎవరైతే నన్ను గాయపరిచారో, ఎవరైతే నన్ను వేధించారో వారికి ఏమీ జరగలా. వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉంటున్నారు, వాళ్ళు మాత్రం దర్జాగా జీవిస్తున్నారు, వారి మీదకి ఎటువంటి శిక్ష అయితే రాలేదు. అన్యము పుణ్యము ఎరుగని నేను మాత్రం శిక్షించబడ్డా, నన్ను శిక్షకు గురి చేసిన వారు మాత్రం ఏ శిక్షకు గురి కాలేదు, వాళ్ళు మాత్రం వర్ధిల్లుతూ ముందుకు సాగుతున్నారు. అటువంటి అనుభవం గుండా మీరు ఎంతమంది వెళ్ళారో చూపించండి. ఎస్, మన జీవితంలో మనల్ని బాధించేవాళ్ళు, వేధించేవాళ్ళు వర్ధిల్లటం చూస్తూ ఉన్నాం. నా జీవితంలో నేను చూశాను.
బహుగా గాయపరిచినా, బహుగా బాధించినా, బహుగా వేధించినా, బహుగా శోధించినా, కానీ అలా బాధ పెట్టే వాళ్లకు, గాయపరిచే వారికి ఏమీ కాదు. కానీ మనం మాత్రం వేదన గుండా, కన్నీళ్ళ గుండా, గాయాల గుండా, రోదన గుండా, నిద్రాహారాలు లేక అల్లాడిపోతున్న గడియల గుండా మనం వెళ్తూ ఉంటాం. కానీ గాయపరిచిన వాళ్ళు, బాధించిన వాళ్ళు మొత్తం నిర్భయంగా జీవించేస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఎంత బాధ అనిపిస్తుంది. ప్రభువా, నన్ను ముట్టువాడు నీ కనుగుడ్డు ముడుతున్నాడని చెప్పావు కదా, మరి ఎందుకు నువ్వు పట్టించుకోవట్లా? నాకు వ్యతిరేకంగా నియమించబడిన ఆయుధము వర్ధిల్లదు అని చెప్పావు కదా, నా పాదములకు రాయి కూడా తగలకుండా నీ దూతలు కాపాడతారని చెప్పావు కదా, నీ దుడ్డు కర్ర, నీ దండము నాకు తోడుగా ఉంటుందని చెప్పావు కదా, మరి ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని చెప్పి వాగ్దానం చేశావు కదా. గద్ద తన పిల్లలను రెక్కల మీద మోసినట్టుగా నేను మిమ్మల్ని మోస్తానని చెప్పావు కదా, ముదిమి వచ్చు వరకు చంకను పెట్టుకున్న నాదు ప్రజలారా అని అన్నావు కదా. చూడుము, నిన్ను నా అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాను, తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరువను అని చెప్పావు కదా. మరి ఇన్ని వాగ్దానాలు చేసిన నీవు నిర్దాక్షిణ్యంగా, నిష్కారణంగా నేను ద్వేషించబడుతున్నప్పుడు, దూషించబడుతున్నప్పుడు, వేధించబడుతున్నప్పుడు, బాధించబడుతున్నప్పుడు, నానా విధములుగా అపనిందల గుండా వెళ్తున్నప్పుడు నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు అనే ప్రశ్న ఎన్నిసార్లు మనం దేవుణ్ణి వేసి ఉంటామో కదా. భక్తుడు అదే ప్రశ్న వేస్తున్నాడు. దేవా, ఎందుకు నువ్వు మౌనంగా ఉంటున్నావు? ఎందుకు నువ్వు అన్నీ చూస్తూ కూడా ఏమీ ఎరగనట్టుగా ఉంటున్నావు? మరోవైపు ఏమో నన్ను గాయపరిచేవాళ్ళు, బాధించేవాళ్ళు, వేధించేవాళ్ళు నిర్భయముగా జీవిస్తున్నారు. అసలు వారికి నువ్వంటే భయమే లేదు. నువ్వు శిక్షిస్తావని, వారు చేస్తున్న పాపిష్టి పనులకు దండన విధిస్తావని, అసలు నువ్వు ఉన్నావనే విశ్వాసమే వాళ్ళు లేకుండా జీవించేస్తున్నారు. అలా వాళ్ళు జీవించేస్తూ నిర్భయముగా పాపము చేస్తూ నీతిమంతులను హింసిస్తూ ఉంటే ఏం చేస్తున్నావు? భక్తుడు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. అనేక సందర్భాల్లో ఈ ప్రశ్న మనం కూడా వేసే ఉంటాం. మనల్ని వేధించేవాళ్ళు, బాధించేవాళ్ళు, వారి యొక్క క్రియలు, వారి మాటలు మనల్ని బహుగా గాయపరుస్తున్నప్పుడు బహుశా మనం కూడా ప్రశ్నించి ఉంటాం, ప్రభు అసలు నువ్వు ఉన్నావా? ఉన్నట్లయితే మాకు ఎందుకు ఈ అవమానం? ఉన్నట్లయితే ఎందుకు ఈ గాయాలు? ఉన్నట్లయితే ఎందుకు ఈ దుఃఖము? ఎస్, మానవ సహజంగా అనేక సార్లు మనం ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ భక్తుడైన చార్లెస్ స్పర్జన్ ఒక మంచి మాట అన్నాడు. అదేమిటయ్యా అంటే, నిజమైన క్రైస్తవుడు ఏనాడు కూడా దేవుణ్ణి ప్రశ్నించడు, ఎందుకు అనే ప్రశ్న వేయడు. ఈ లోకంలో మనం ప్రశ్నించడానికి కాదు ఉన్నది, ప్రభువు చెప్పిన దాన్ని చేసి ఈ లోకయాత్ర ముగించటానికి మనం ఉన్నాం. ఇంగ్లీష్లో మాట చాలా చక్కగా ఉంటుంది. వీఆర్ నాట్ హియర్ టు క్వశ్చన్ వై, బట్ వీఆర్ హియర్ టు డూ అండ్ డై ద విల్ ఆఫ్ గాడ్. ఏమిటట? ఎందుకు ప్రభువా అని ప్రశ్నించే హక్కు మనకు లేదు, కానీ ఆయన చిత్తమును చేసి కన్ను మూయటమే మన ఎదుట ఉన్న కింకర్తవ్యము అని చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు సెలవిచ్చాడు. నిజమే, మనకి ఎక్కడుంది చెప్పండి హక్కు, దేవుణ్ణి ప్రశ్నించే హక్కు. కానీ మానవ సహజంగా కొన్ని సందర్భాల్లో మనం ఎదుర్కొంటున్న అవమానం కావచ్చు, అపనిందలు కావచ్చు, శత్రువు పెట్టేటటువంటి భీతి కావచ్చు, తట్టుకోలేక మనం ప్రశ్నిస్తూ ఉంటాం. రైట్, ఆ ప్రశ్న వెనుక ఉన్న బాధ అలాంటిది. అదే సమయంలో ఈరోజు ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. ఎందుకని దేవుడు మౌనంగా ఉంటాడు? వై గాడ్ రిమైన్స్ సైలెంట్? ఎందుకని దేవుడు మౌనంగా ఉంటాడు? మనం బాధల గుండా, కష్టాల గుండా, శ్రమల గుండా, అనారోగ్యం గుండా వెళ్తున్నప్పుడు మనల్ని స్వస్థపరచకుండా, మన బాధల్లో నుంచి మనల్ని విడిపించకుండా, మన ఆర్థిక సమస్యల నుంచి మనకు కావలసినటువంటి జవాబులు ఇవ్వకుండా దేవుడు కొన్ని సందర్భాల్లో ఎందుకు మౌనంగా ఉంటాడు? మీలో ఎవరైనా ఈరోజు ఉన్నారా? ఎంతో ప్రార్థిస్తున్నా, కన్నీళ్లు కారుస్తున్నా, కానీ ఎందుకో దేవుడు మాత్రం మౌనంగానే ఉంటున్నాడు, కానీ జవాబు నాకు ఇవ్వటం లేదు అనేటటువంటి స్థితి గుండా మనలో వెళ్తున్న వాళ్ళు దయచేసి గమనించండి. ఎందుకు దేవుడు మౌనంగా ఉంటాడు అంటే దానికి రెండు కారణాలు. ఒకటి, మనం తప్పు చేసినప్పుడు ఆ తప్పుకు శిక్షగా మనం ఈరోజు కలిగి ఉన్నటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నట్లయితే, తప్పు చేశాం గనుక ఆ తప్పు వల్ల ఒకవేళ దేవుడు మనకు శిక్షను విధించి అనారోగ్యాన్ని ఒకవేళ అనుమతించినట్లయితే, ఆ అనారోగ్యం గుండా వెళ్తున్నప్పుడు శిక్షించబడిన మనము ఆ శిక్షను పూర్తిగా భరించేంత వరకు దేవుడు మౌనంగా ఉండాల్సిందే.
మీ అబ్బాయి దొంగతనం చేశాడు, ఆ విషయం మీకు తెలిసింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? గద్దిస్తారు, లేదా మీ బాబును గద్దిస్తారు. అవసరమైతే 2 చెంపలు వాయిస్తారు. అలా 2 చెంపలు మీరు వాయించినప్పుడు వాడు ఏడుస్తాడు, మీ పాప ఏడుస్తుంది. ఏడుస్తున్నప్పుడు గట్టిగా ఏడుస్తున్నప్పుడు ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా ఏడుస్తున్న కుమారుని చూసి మరలా దగ్గర తెచ్చుకొని ఏడవమాకరా అని చెప్పి అంటారా? అంటే ఆ పాప కానీ ఆ బాబు కానీ ఏమంటారు? మీకైనా పిచ్చా, నీకేమన్నా చెంపలు వాయుగొట్టి ఏడుస్తూ ఉంటే ఏడవమాకరా అని చెప్పి అంటాడా? తప్పు చేసిన వారిని మనం శిక్షించినప్పుడు, ఆ శిక్షకు వారు లోనైనప్పుడు, ఆ శిక్ష వారికి గాయాన్ని చేసినప్పుడు, వారు ఏడుస్తున్నప్పుడు మనం వాళ్ళ ముఖం కూడా చూడం. ఎందుకని? చేసిన తప్పు, వాడు చేసింది తప్పు. ఒకవేళ భార్య అడ్డుగా వస్తే తప్పుగా అంటారా లేదా? వాడు చేసింది తప్పు, వాడికి దెబ్బలు పడాల్సిందే, వాడు ఆ శిక్షను భరించాల్సిందే, ఏడవనేనాని అంటావా లేదా? వాడు ఒక మూల కూర్చుని తలకాయ ఉంచుకుని ఏడుస్తూ ఉంటే తండ్రి ముఖం కూడా చూడడం. కాముగా ఇటుపక్క వెళ్తూ ఉంటాడు, కానీ ఆ కొడుకు ముఖం కూడా చూడడు. ఎందుకని? తండ్రి కుమారుడు ఏడుస్తున్నప్పుడు మౌనంగా తన పని తను చూసుకుంటున్నాడు, కానీ ఏడుస్తున్న కుమారుడిని ఎందుకు చూడటల్లా? తను చేసిన తప్పుకు శిక్షను అతడు భరిస్తున్నాడు. శిక్ష భరించాలి, శిక్ష పూర్తి కావాలి. శిక్ష పూర్తయ్యేంత వరకు ఆ తండ్రి ఆ కుమారుడి ముఖం కూడా చూడడం. ఎప్పుడైతే ఆ కుమారుడు శిక్షించబడిన తర్వాత లేచి నెమ్మదిగా వచ్చి, డాడీ నన్ను క్షమించు డాడీ, నేను చేసింది తప్పే, మీరు నన్ను శిక్షించడంలో తప్పేమీ లేదు డాడీ, ఇంకెప్పుడు నేను మరలా ఈ తప్పు చేయను డాడీ అని చెప్పి వాడు వచ్చి కన్నీళ్లతో ఆ తండ్రికి చెప్పినప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడు? అమాంతంగా ఆ కుమారుణ్ణి హత్తుకుంటాడు. శిక్షించిన చేతులు ఇప్పుడు ఏం చేస్తాయి? శిక్షించిన చేతులు ఏం చేస్తాయి? ఆ బిడ్డ చుట్టూ చేరి అతన్ని ఆదరిస్తాయి. ఎస్, దేవుడు మన జీవితంలో మనం చేసిన తప్పులను బట్టి శిక్షిస్తాడు. బైబిల్ సెలవిస్తుంది, ప్రేమించు తండ్రి తన కుమారుణ్ణి శిక్షిస్తాడు. ఒకవేళ ఈరోజు మీ జీవితంలో కష్టం గుండా, శ్రమ గుండా, కన్నీటి గుండా, అవమానం గుండా, ఆర్థిక ఇబ్బంది గుండా, అనారోగ్యం గుండా వెళ్తున్నప్పుడు, అలా వెళ్తున్న సమయంలో మీరు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, కన్నీళ్లు కార్చినప్పటికీ కూడా అనారోగ్యం కుదుట పట్టడం లేదంటే, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటం లేదంటే, మన చుట్టూ ఉన్న అవమానకరమైన పరిస్థితులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళటం లేదంటే, దేవుడు మౌనంగా ఉన్నాడు అనే సత్యము ఒకవేళ మనం గ్రహించి ఉన్నట్లయితే, బహుశా దానికి కారణము మనం చేసిన తప్పు వల్ల మనం ఇప్పుడు అటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నాము అనే సత్యము మర్చిపోవద్దు. అనగా తప్పు చేసినప్పుడు శిక్షించబడతాం. శిక్ష గుండా తన బిడ్డలు వెళ్తున్నప్పుడు దేవుడు మౌనంగానే శిక్షించబడుతున్న బిడ్డలను చూసి ఆయన మౌనంగానే ఉంటాడు తప్ప ఆ శిక్షను సగంలో ఆపివేసేవాడు కానీ కాదు. సో ఈరోజు దేవుడు నీ జీవితంలో లేక మన జీవితంలో ఏదైనా విషయంలో మౌనంగా ఉంటున్నాడా? మనం కన్నీరు కారుస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, ఏడుస్తున్నా జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉంటున్నాడా? అయితే బహుశా మనం చేసిన తప్పును బట్టి ఈరోజు ఆ శిక్ష గుండా వెళ్తున్నావేమో. కాబట్టి ఆయన మౌనంగా ఉంటాడు అనే సత్యము మర్చిపోవద్దు. మరొక విషయంలో కూడా దేవుడు మౌనంగా ఉంటాడు. ఏమిటి? మరొక చోట దేవుడు మౌనంగా ఎక్కడ ఉంటాడు? మన జీవితంలో ఆత్మీయ యాత్రలో దయచేసి గమనించండి. ఒకవైపు సైతాను శోధిస్తూ ఉంటాడు, మరొక వైపు దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని పరిశోధిస్తూ ఉంటాడు. దయచేసి గమనించండి. సైతాను శోధిస్తాడు, దేవుడేమో పరిశోధిస్తాడు. దేవుడు ఎప్పుడూ కూడా మనిషిని శోధించడు. శోధించే పని సైతాను పని, వాడి పేరే శోధకుడు. కాబట్టి దేవుడు ఎప్పుడూ కూడా ఏ వ్యక్తిని శోధించడు, కానీ దేవుడు పరిశోధిస్తాడు. పరిశోధన అనే మాటకు మరొక పదము పరీక్షిస్తాడు. దయచేసి గమనించండి. ఇంగ్లీష్లో చక్కని మాట ఉంది, టెస్ట్ మనీ. టెస్ట్ మనీ అనే మాటకు అర్థము సాక్ష్యము. టెస్ట్ మనీ, ఒక వ్యక్తికి సాక్ష్యము ఉండాలి అంటే టెస్ట్ మనీ. ఆ టెస్ట్ మనీ అనే మాటకు మొట్టమొదటి 4 లెటర్స్ ఏంటి చెప్తారా? టెస్ట్ మనీ మొదటి 4 అక్షరాలు ఏంటి? టెస్ట్. ఒక వ్యక్తి టెస్ట్ చేయబడకుండా ఆ వ్యక్తి టెస్ట్ మనీ కలిగి ఉండడం సాధ్యము కానే కాదు. అనగా ఒక ఆత్మీయుడు పరీక్షించబడకుండా ఆ వ్యక్తి పరిపూర్ణుడు కావడం కానీ, పరిశుద్ధుడిగా జీవించడం కానీ, దేవుని యొక్క శక్తిని అనుభవించడం కానీ సాధ్యము కాదు. కాబట్టి దేవుడు తన పిల్లలను పరీక్షిస్తాడు. స్కూల్లో మన పిల్లలు పరీక్షించబడతారు. వారు పరీక్షల గుండా వెళ్తారు.
హాఫ్ ఇయర్లీ అని, క్వార్టర్లీ అని, యాన్యువల్లీ అని పరీక్షల గుండా వెళ్తారు. ఎందుకు పరీక్షిస్తున్నారు మన పిల్లల్ని? ఆ క్లాస్లో వాళ్ళని ఉంచేయడానికా? కాదండి. ఇప్పుడున్న క్లాస్లో నుంచి మరింత మెరుగైన క్లాస్లోకి వెళ్ళడానికి, స్కూల్లో చదువుకుంటున్న బిడ్డలు కాలేజీకి వెళ్ళడానికి, ప్రమోషన్, ఉన్న స్థితిలో నుంచి మెరుగైన స్థితికి నడిపించేది పరీక్ష. సహోదరి సహోదరులు, దేవుడు తన పిల్లలను ప్రేమిస్తున్నాడు. వారు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోవడం దేవునికి ఇష్టము లేనే లేదు. వారిని ప్రమోట్ చేయాలి, వారిని ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకుని వెళ్ళాలి అని ఆశించిన ప్రతిసారి వారిని పరీక్షిస్తాడు. వారిని ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. మీలో ఎంతమంది నేను ఇప్పుడున్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అని ఆశిస్తున్నాను అన్నవారు చప్పట్లు కొట్టండి. చాలామంది చప్పట్లు కొట్ల. ఎందుకయ్యా అంటే ఈరోజు ఉన్న స్థితిలో నుంచి మెరుగైన స్థితికి వెళ్ళాలి అని ఆశించే వాళ్ళు చప్పట్లు కొట్టమంటే మాకు అర్థమైంది బ్రదర్. ఏమర్థమైంది? పరీక్ష గుండా వెళ్ళాల్సి ఉంటుంది. పరీక్ష పాస్ కాకుండా ప్రమోషన్ పొందుకోవడం అనేది మంచిది కాదు. అడ్డదారిలో కాలేజీలో జాయిన్ అవడం వల్ల ఉపయోగము లేదు. అలా ఎవరైనా ఒకవేళ ఆ తప్పుడు మార్గంలో పరీక్ష గుండా వెళ్లకుండా తప్పుడు మార్గంలో పైకి వచ్చే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి వల్ల ఇతరులకు ఆశీర్వాదం ఉండదు. సహోదరి సహోదరులు, ఆత్మీయ యాత్రలో పరీక్షల గుండా మనం వెళ్ళాల్సి ఉంటుంది. అలా పరీక్షల గుండా వెళ్తున్న సమయంలో కూడా దేవుడు మౌనంగా ఉంటాడు. ఎందుకని? మరలా చెప్తున్నా, ఎగ్జామ్స్ మనం రాస్తున్నప్పుడు ఎగ్జామ్ హాల్లో ఉన్నటువంటి మన టీచర్ నిన్నటి వరకు ఏ ప్రశ్నకు జవాబు అడిగినా ఆ టీచర్ చెప్తాడు. ఆ ఉపాధ్యాయుడు మీరు వేసే ప్రతి ప్రశ్నకు జవాబు చెప్తాడు. ఎందుకంటే ప్రశ్న వేసే హక్కు మీకుంది, జవాబు చెప్పవలసిన బాధ్యత ఉపాధ్యాయుని మీద ఉంది. మన చుట్టూ ఉండేటటువంటి ఉపాధ్యాయుడు ఏ ప్రశ్న వేస్తే దానికి చక్కగా సమాధానం చెప్తారు. కానీ ఎప్పుడైతే పరీక్ష గుండా మనం వెళ్తున్నామో, పరీక్ష హాల్లో మనం ఉన్నామో, పరీక్షా పత్రం మన ఎదుట ఉందో, అటువంటి సందర్భంలో సమయంలో మన ఎదుటిగా ఉన్న ఉపాధ్యాయులు వెళ్తున్నప్పుడు వారిని చూసి, సార్ ఈ 3వ ప్రశ్నకు జవాబు ఏనా, బీనా, సీనా అని అడగండి. ఆయన మిమ్మల్ని చూస్తాడే తప్ప జవాబు మాత్రం చెప్పడు. అదే అండి సార్, నేను పాస్ కావడం మీకు ఇష్టం లేదా, నేను ఎగ్జామ్లో గట్టెక్కడం మీకు ఇష్టం లేదా, జవాబు చెప్పరేమిటి, మాట్లాడరేమిటి, నాకు కలిసిపోతే పోయింది 3వ ప్రశ్న, ఇదిగో ఈ 7వ ప్రశ్నకు సమాధానం నాకు కావాలి, 5 మార్కులు ప్రశ్న అంట, కాస్త చెప్తారా, భారతదేశానికి ఎల్లలు ఏమిటో కాస్త చెప్తారా సార్, ప్లీజ్ సార్ భారతదేశానికి ఎల్లలు చెప్పండి సార్ అని అంటే ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? చూస్తాడు కానీ, నువ్వు వేసే ప్రశ్న వింటారు కానీ జవాబు మాత్రం చెప్పరు. మీరు చెప్పే జవాబు మీద నా బ్రతుకు ఆధారపడి ఉంది సార్, ప్లీజ్ సార్ అన్నా సరే ఆయన మాట్లాడరు. నిన్నటి వరకు ఎన్నెన్నో ప్రశ్నలకు జవాబు చెప్పారు కదా సార్, ఇప్పుడు మాట్లాడరేమిటి, నేను బాగుపడడం ఇష్టం లేదా, నేను పాస్ అవ్వడం ఇష్టం లేదా, ఎన్ని ప్రశ్నలు వేసినా ఆయన ఏమీ మాట్లాడు, కాముగా క్లాస్లో తిరుగుతూనే ఉంటాడు. అదేమిటి, నిన్న ఏ ప్రశ్న వేసినా, ఎన్నిసార్లు వేసినా సమాధానం చెప్పినా ఆ ఉపాధ్యాయులు ఈరోజు మౌనంగా ఉంటున్నారు. కారణం ఏమిటి? ఎందుకు ఆయన మౌనంగా ఉన్నారు అంటే, నువ్వు పరీక్ష సమయం గుండా వెళ్తున్నావు కాబట్టి, పరీక్షా సమయంలో నువ్వు ఉన్నావు గనుక, పరీక్షా పత్రం ఎదుట ఉంది గనుక, పరీక్షించబడుతున్నావు గనుక, పరీక్షించేటటువంటి ఉపాధ్యాయుడు మౌనంగానే ఉండాలి. నోరు తెరవడానికి వీలు లేదు, జవాబు ఇవ్వడానికి కూడా వీలు లేదు. ఆత్మీయ యాత్రలో కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. కష్టాల గుండా వెళ్తున్నప్పుడు, ఆర్థిక ఇబ్బంది గుండా వెళ్తున్నప్పుడు, అనారోగ్యం గుండా వెళ్తున్నప్పుడు, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మౌనంగా ఉంటాడు. అలా మౌనంగా ఉన్నప్పుడు మనలో అనేక మంది కన్నీళ్లు కారుస్తారు, ఏడుస్తారు, ప్రభువుని ప్రశ్నిస్తారు. ప్రభువా ఎందుకు మౌనంగా ఉన్నావు, ఎందుకు జవాబు ఇవ్వటం లేదు, ప్రభువా నాకు సమాధానం ఇవ్వు అని ఎంత ఏడ్చినా దేవుడు మౌనంగానే నీ కన్నీటిని చూస్తాడు కానీ జవాబు మాత్రం ఇవ్వడు. కారణం ఏమిటంటే నువ్వు పరీక్ష సమయం గుండా వెళ్తున్నావు. ఒక విషయం మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నాకు చిన్నప్పుడు కుక్కలంటే చాలా ఇష్టం, కుక్కలు బాగా పెంచేవాడిని. నేను వాటిని పరీక్షిస్తూ ఉండేవాడిని, కుక్కలను పరీక్షిస్తూ ఉండేవాడిని. ఎలాగో తెలుసా, ఒక రోజంతా భోజనం పెట్టకుండా దాన్ని మార్చి సాయంత్రం అయ్యేసరికి దాని దగ్గరకు ఆ అన్నం ప్లేట్ తెచ్చేవాడిని, దాని ముందే పెట్టేవాడిని కానీ దానికి పర్మిషన్ ఇచ్చేవాడిని కాదు.
ఏం చేయడానికి? అది తినడానికి. ఆ విధంగా దానికి ట్రైనింగ్ ఇచ్చా. ఇప్పుడు ఆకలేస్తుంది కానీ అన్నం తినాలి అంటే దానికి ఏం కావాలి? నా పర్మిషన్ కావాలి. అది నిజంగా నేను తినో అనేంత వరకు అది తినకుండా నా వైపే చూస్తున్నట్లయితే అది నమ్మకమైన కుక్క, అది విశ్వసింపదగిన కుక్క. చాలాసార్లు గమనించేవాడిని, ఆ కుక్క నా వైపే చూస్తూ ఉండేది. ఎందుకని? నేను ఎప్పుడైతే ఇలా అన్నాను అనుకోండి, తక్కువ తినాలి, అప్పుడు దాకా తినడానికి వీల్లేదు. అది నా వైపే చూస్తూ ఉండేది, నా వైపే చూస్తూ ఉండేది, నా వైపే చూస్తూ ఉండేది. పొరపాటును కూడా గిన్నె మాత్రం చూసేది కాదు. ఎందుకని? ఒకవేళ గిన్నె వైపు చూస్తే ముక్కలు కనిపిస్తాయి. ముక్కలు కనిపిస్తే ఆకర్షణ పెరిగిపోతుంది, ఇమ్మీడియట్గా వెళ్ళి దాని మీద పడాలనిపిస్తుంది. కానీ ఒకవైపు యజమానికి నేను లోబడి ఉండాలి. అద్భుతం. సహోదరులు, మనం సైతాను యొక్క శోధనకు లొంగకుండా ఉండాలి అంటే, ఈ లోకంలో ఈ అల్పకాల పాప భోగాలకు మనం లోబడకుండా ఉండాలి అంటే, మన కనుచూపులు ఎప్పుడూ కూడా మన యేసు వైపుకే ఉండాలి. అప్పుడే మనము శోధనలకు లొంగిపోం. యజమాని మీద కళ్ళున్నంతసేపు అది శోధనకు లోబడదు. కానీ ఎప్పుడైతే అది ఆ పక్కనున్న శోధనను చూసిందో లొంగిపోతుంది. పేతురు యేసుక్రీస్తు వైపు చూస్తున్నంతసేపు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే పక్కకు చూశాడో ఏమైపోయాడో? మునిగిపోవడం మొదలుపెట్టాడు. మన ఆత్మీయ జీవితంలో యేసు వైపు చూస్తున్నంత కాలము ఈ లోకం మనల్ని ఏమీ చేయలేదు. కానీ ఎప్పుడైతే మనం యేసును చూడడం మానేసి లోకం వైపుకు చూస్తామో, పాపం వైపుకు చూస్తామో, అప్పుడే ఆత్మీయంగా మునిగిపోవడం మొదలు పెడతాం, పతనం అయిపోవడం మొదలు పెడతాం. దయచేసి గమనించండి, కుక్కను పెంచి యజమాని కుక్కను పరీక్షిస్తాడు. ఎలా పరీక్షిస్తాడో తెలుసా? తన కళ్ళ ముందు తనకు కావలసింది పెడతాడు. కానీ ఆ కుక్క ఆ యజమాని యొక్క ఆజ్ఞ లేకుండా, సెలవు లేకుండా, తనకి ఎంత ఇష్టమైందైనా సరే దాని ఎదుట మౌనంగా ఉండాల్సిందే తప్ప దాన్ని స్వాధీనపరచుకోవడానికి వీలు లేదు. దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తాడు. నేను తనకిష్టమా లేదా అతను తనకిష్టమా? నేను అతనికిష్టమా లేక ఆమె తనకిష్టమా? నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా లేక డబ్బుని ఎక్కువ ప్రేమిస్తున్నాడా? లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడా? అందాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడా? ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు? దేవుడు పరీక్షిస్తాడు. అలా పరీక్షించినప్పుడు దేవుడు మనల్ని గమనిస్తాడు. ఇప్పుడు గమనించండి, ఈ కుక్క ఆ యజమాని సెలవు లేకుండా అది భోజనం చేయదు అనేటటువంటి విశ్వాసము యజమానికి ఉందనుకోండి, యజమాని నిర్భయంగా పడుకుంటాడు. ఎందుకని? తనకు తెలుసు, నా సెలవు లేకుండా ఈ కుక్క భోజనం చేయదు. మీకు తెలుసా, ఇళ్లను దోచుకునే వాళ్ళు ఆ ఇంట్లో కుక్క ఉంది అని తెలిసినప్పుడు వాళ్ళు కుక్క బిస్కెట్లు తెస్తారు. తెలుసా మీకు? కుక్క బిస్కెట్లు తెచ్చి దానికి కొంచెం విషము కానీ మత్తు కానీ పూసి ఆ కుక్కలకు వేస్తారు. ఒకవేళ ఈ కుక్క ఎవరు పడితే వాళ్ళు వేసే మేత తినే కుక్క అనుకోండి, ఆ ఇంటికి కాపు కాసే అవకాశం లేదు. కానీ ఎప్పుడైతే ఈ కుక్క యజమానికి లోబడే కుక్క అయినట్లయితే, పరీక్షించబడిన కుక్క, ఈ కుక్క ఏమిటి? పరీక్షించబడిన కుక్క. నా సెలవు లేకుండా ఈ కుక్క భోజనమే చేయదు. నేను ఉన్నప్పటికీ కూడా భోజనం చేయదు. నా సెలవు ఉంటేనే భోజనం చేస్తుంది. అలాంటి కుక్క నా కుక్క అనే నమ్మకం యజమానికి ఉన్నట్లయితే, ఆ కుక్కకు ఆ ఇంటి బాధ్యత మొత్తాన్ని అప్పగించేసి ప్రశాంతంగా ఆ యజమాని పడుకోగలడు. దేవుడు తన బిడ్డలకు విలువైన బాధ్యతలను అప్పగించేటప్పుడు ఆ అప్పగించే వారిని దేవుడు పరీక్షిస్తాడు. నమ్మకమైన వాడేనా డబ్బు విషయంలో? నమ్మకమైన వాడేనా క్యారెక్టర్ విషయంలో? నమ్మకమైన వాడేనా ఆత్మీయ విషయంలో? లేదా నమ్మక ద్రోహం చేసేవాడా? దేవుడు పరీక్షిస్తాడు. అలా పరీక్షించే సమయంలో దేవుడు మౌనంగా మనల్ని గమనిస్తాడు. అన్నీ ఉన్నప్పుడేనా నన్ను ఆరాధించేది? అన్నీ ఉన్నప్పుడైనా నన్ను సేవించేది? ఏమీ లేనప్పుడు కూడా నమ్మకంగా నన్ను ఆరాధిస్తాడా? ఏమీ ఇవ్వకపోయినా దేవుడు నా పట్ల కృతజ్ఞత కలిగి, నా పట్ల విశ్వాసం కలిగి నన్ను వెంబడిస్తాడా అని దేవుడు పరీక్షిస్తాడు. అలా పరీక్షించే సమయంలో దేవుడు మనం ప్రార్థన చేసినా, కన్నీళ్లు కార్చినా ఆయన సమాధానము ఇవ్వడు. ఒకవేళ ఈరోజు నా ప్రియ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, సహోదరులు, మీ ఇంట్లో సమస్య ఉంది, మీ ఒంటిలో కూడా సమస్య ఉంది. నీ జీవితమే సమస్యల వలయంలో చిక్కుకొని నువ్వు విలవెల్లాడుతున్నావు, అల్లాడిపోతున్నావు.
ప్రార్థిస్తున్నావు, కన్నీళ్లు కారుస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, తెలిసిన ప్రతి ఒక్కరిని ప్రార్థన చేయమంటున్నావు. నీ ప్రార్థనలకు జవాబు రావటంలా, నీ గురించి ప్రార్థన చేసే వారి ప్రార్థనలకు జవాబు రావటంలా నీ జీవితంలో సమస్యగా మిగిలిపోయింది, అనారోగ్యంగా మిగిలిపోయింది, ఆపదగా, అవమానంగా, ఆర్థిక ఇబ్బందిగా మిగిలిపోయింది. జవాబు అయితే రావటంలా. దేవుడు నిన్ను పట్టించుకోవటం లేదేమో అనేటటువంటి ఆలోచన నువ్వు ఈరోజు కలిగి ఉంటున్నావు. ఎందుకు దేవుడు మౌనంగా ఉంటున్నాడు జవాబు ఇవ్వకుండా? దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళబోయే ముందు పరీక్షించాలి అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. నిన్ను హెచ్చించాలి, నిన్ను దీవించాలి, నీకు ఇప్పుడున్న బాధ్యతల కంటే మెరుగైన బాధ్యతలు ఇవ్వాలి దేవుడు ఆశించాడు. కాబట్టి నిన్ను పరీక్ష గుండా తీసుకువెళ్తున్నాడు. నువ్వు పరీక్షించబడిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఆయన రూపులోనికి తీసుకురాబడతావు, ఆయన చేతిలో పడతావు, ఆయన చేతి ద్వారా దీవించబడతావు, ఉన్నతమైన స్థితిలో కూర్చొని పెట్టబడతావు. ఆ రోజు తప్పక నీకు వస్తుంది. ఈ విశ్వాస యాత్రలో, పరీక్షలో విసుకక ఆ పరీక్షలో ప్రభువు చిత్తాన్ని చేస్తూ ముందుకు సాగాల్సిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నా. అలా జీవిద్దామా? అవును అన్నవారు కలిసి ప్రార్థన చేద్దామా? లెట్ us pray. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటున్నట్లయితే, అలా నువ్వు మౌనంగా ఉండడానికి కారణము మేము చేసిన తప్పులైనట్లయితే, పాపములైనట్లయితే మమ్మల్ని క్షమించండి. ఆ పాపలను మా నుంచి దూరం చేయండి. లేదు, మమ్మల్ని మెరుగైన స్థితికి లేదా శ్రేష్టమైన బాధ్యతలను అప్పగించేటటువంటి స్థితికి మమ్మల్ని ఒకవేళ మీరు హెచ్చించాలి, దీవించాలి అని మీరు ఆశిస్తున్నట్లయితే ప్రభువా మమ్మల్ని పరీక్షిస్తారు. వితౌట్ టెస్ట్ దెర్ ఈజ్ నో టెస్టిమనీ. ప్రభువా, మేము సాక్షార్థమైన జీవితం జీవించాలంటే ముందుగా పరీక్షించబడాలి. ఒకవేళ మమ్మల్ని గొప్ప సాక్షులుగా మీరు మమ్మల్ని ప్రభువా తీర్చిదిద్దాలని ఆశిస్తున్నారేమో, కాబట్టి మమ్మల్ని పరీక్షిస్తున్నారనే సత్యము గ్రహించి ఈ పరీక్షలో నాయన మేము విసుగు చెందక, నీ మౌనాన్ని అపార్థం చేసుకొనక, ఆ పరీక్ష అయ్యేంత వరకు ప్రభువా విశ్వాసముతో నిన్నే చూస్తూ ముందుకు సాగే కృప నాయన పరీక్ష గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కుటుంబ సమస్యల, కుదరని రోగమా, అప్పుల బాధలా, నిరాశ నిస్పృహలలో నలిగిపోతున్నావా? మనశ్శాంతి కరువైందా? జీవితంపై విరక్తి చెందావా? అయితే రండి. దేవుడు సంచరించిన, దేవుడు దర్శిస్తూ ఉన్న, దేవుని అదృశ్య హస్తముచే కట్టబడిన కల్వరి టెంపుల్కి రండి. మీ జీవితాన్ని దిద్దుకోండి, శాశ్వతమైన సంతోషాన్ని స్వతంత్రించుకోండి. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలని, ఖచ్చితమైన వాక్యానుసారమైన బోధన విని మీ జీవితాలు దిద్దుకోవాలని ఆశపడుతున్నారా? దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా దేవునికి దగ్గరగా జీవించి దేవుడు దాచిపెట్టిన శ్రేష్టమైన దీవెనలు స్వతంత్రించుకోవాలని, నిజమైన క్రైస్తవునిగా జీవించాలని మీరు తీర్మానం తీసుకున్నారా? అయితే మీ కొరకే కల్వరి టెంపుల్. రండి, మనమంతా కలిసి దేవుని ఆరాధిద్దాం. తద్వారా దేవునికి మరింత దగ్గరగా జీవిద్దాం. అనేక మందిని దేవుని సన్నిధికి చేరుద్దాం. హైదరాబాద్ నడిబొడ్డులో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 52 రోజుల్లో దేవుని మహాశక్తితో బహు సుందరంగా సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్తో నిర్మించబడిన మన మందిరంలో మనమంతా కలిసి ఆరాధిద్దాం. కల్వరి టెంపుల్ని దర్శించవలసిన అడ్రస్ కల్వరి టెంపుల్ రోడ్, హైదర్ నగర్, హైదరాబాద్. రండి, మీ దుఃఖదినములు సమాప్తమగును. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.